వెల్కమ్ టు డైలీ టాపిక్స్ 365. జగనన్న ఒక్కసారి సీఎంగా ఉన్నారు. ప్రజలకు ఎన్నో ఇచ్చారు, ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏమీ లేదు. ప్రజలకు ఇచ్చినవి ఫ్రీగా, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక తప్పక ఏమీ ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వం వాళ్ళు జగనన్నను సీఎంగా కుర్చీలో కూర్చోబెట్టండి. జగనన్న ఇప్పటికిప్పుడే హామీలన్నీ అమలు చేస్తాడు. కూటమి వాళ్ళకి హామీలు అమలు పరచడం చేత కావడం లేదు. హామీలు అమలు చేస్తాం గెలిపించండి అని గెలిచారు. ఇప్పుడు ఖజానాలో డబ్బులు ఉన్నాయి. ప్రజలకు సూపర్ 6 ఇవ్వడానికి మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈసారి మా కూటమి ప్రభుత్వం గెలవదు కాబట్టి. అందుకని హామీలు అమలుపరచలేం. ప్రజలారా అర్థం చేసుకోండి అని చెప్తే ఎలా? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత కరెంటు ఇవన్నీ ఇచ్చారు. మీరు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 2014లో చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు 2000 పెన్షన్ ఇస్తామని చెప్పి లాస్ట్లో దిగిపోయేటప్పుడు పెంచాడు. జగనన్న వచ్చి 3000 రూపాయలు చేశాడు. అయినా జగనన్న గెలిచినప్పుడు హామీలన్నీ చకచకా అమలుపరిచారు. కేంద్రంలో కూడా ప్రభుత్వము మీదే కదా. జగనన్న పరిపాలన చేసేటప్పుడు ఎన్నో మెడికల్ కాలేజు, ప్రాజెక్టులు, పోర్టులు, ఋషికొండ మీద భవనాలు, సచివాలయాలు అభివృద్ధి పనులు చేశారు. సచివాలయం అభివృద్ధి పనులు ఎన్నో చేశారు. టీడీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాకరమైన ఒక నిర్మాణము చేపట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు జగనన్న ప్రజలకు అన్నీ ఇవ్వగా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రజలకు అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి ఎందుకు ఓట్లు వేసి గెలిపించామా అని బాధపడుతున్నారు. ప్రజలను బాధ పెట్టడమే కాక జగనన్నను బాధ పెడుతున్నారు. జగనన్న మీదకి సొంత వాళ్ళను తగువులకు పంపుతున్నారు. అయితే జగనన్న గ్రీన్కో, అరవిందో, అదానీ సోలార్ కంపెనీలు తెచ్చారు.